ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలు వాళ్ళకి కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం. కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటామని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఇక్కడ ఇది చాలామంది చెప్పారు, బాధల నుంచి కూడా వెళ్ళిపోతారు అన్నమాట. ఇది చెప్పకుండా ఎవరు చెప్పకుండా పోతే, సరి చేసుకోకపోతే అక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బంది వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా అవకాశాన్ని కలిగిస్తామని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాకపోతే 2 రోజులే అన్నారు. దయచేసి మరొకసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రజలకు కానీ ఇక్కడ గొడవలు కూడా జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరిగా ఉన్నాం. ఇక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు అందరం కలిసిమెలిసి ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా మొన్న జోగులాంబకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సతీమణి గారు వాళ్ళ కూడలు వస్తే కూడా అధికారికంగా అన్ని సౌకర్యాలు ఈక్వల్గా, యాదాద్రిలో కావచ్చు, తర్వాత మన భద్రాచలంలో కావచ్చు, ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ ఎవరికి కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఇక్కడ అనేక రకాల సౌకర్యాలు కలిసిమెలిసి మనం చేసుకుంటా ఉన్నాం. మరి మీరే 2 రోజులు తెలంగాణకు, మిగతా ఆంధ్ర వాళ్ళకు సపరేట్ అంటే ఇట్లా ఒక డైవర్షన్ లాగా ఎందుకు? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని దగ్గర కలిసిమెలిసి ఉందాం, ప్రజలు కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. 2 రాష్ట్రాలు కలిసిమెలిసి అభివృద్ధి పదం నడపడానికి మనమందరం ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుందాం తప్ప ఇలాంటివి వద్దని మరొకసారి ఆలోచన చేసుకొని సమానంగా ఇవ్వాలని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.